తోటకూర పెసరపప్పు అంటున్నాను. తోటకూర పెసరపప్పుకు కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు అయితే ఒక 20 నిమిషాల ముందు ఇలా నానబెట్టాలి. ఇలా నానితే సరిపోతుంది. దీన్ని వేయించని అవసరం లేదు, పచ్చిదే నానబెట్టాలి. కడిగి 2-3 సార్లు కడిగేసి నానబెట్టాలి. అట్లాగే తోటకూర కూడా క్లీన్ చేసుకొని కోసి చిన్నగా కడిగి ఇది కూడా పక్కన పెట్టేసి ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 4 టమాటాలు. ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ చూద్దాం. ఓకేనా? మరి గిన్నె పెట్టి ఆయిల్ అయితే వేసి ఆయిల్ కాస్త వేడైన తర్వాతనైతే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర అవి చిట్టపడ్డ అనేటప్పుడే మనం ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేద్దాం. ఇవైతే వేగినాయి కదా, ఇప్పుడైతే వేద్దాం. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పప్పు వేసి తోటకూర వేసుకోవాలి. ఈ సమ్మర్లో ఎక్కువ మనం పెసరపప్పుతో చేసుకునేది ఉంటేనే చలువ అన్నట్టు. పెసరపప్పు రసం, పెసరపప్పు కర్రీ, టమాటా పెసరపప్పు లాంటివి ఇట్లా పలసటి పప్పు చేసుకొని ఇట్లా తోటకూరలనైనా, గంగవాయిల కూరలనైనా, పాలకూరలనైనా పెసరపప్పు అనేది తీసుకుంటే చలువ అన్నట్టు ఎండాకాలంలో. ఇవైతే ఇప్పుడు గోలాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్, అట్లాగే కొంచెం పసుపు కూడా వేసి కలబెట్టి మనం టమాటా కూడా వేసుకొని పప్పు టమాటా వేసి అవి కూడా గోలనియాలి. ఇప్పుడైతే టమాటా వేసేద్దాం. టమాటా వేసి కొంచెం మగ్గిన తర్వాత పప్పు వేసేసి మూత పెట్టేసి టమాటా అయితే ఉడకనియాలి. టమాటా అయితే ఉడికింది మొత్తం. ఇప్పుడు పప్పు వేసి కాస్త కలబెట్టి తోటకూర వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకోవాలి కొంచెం. పప్పు వేసి ఒక 2 నిమిషాలు ఇట్లా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడైతే మనం కడిగి పెట్టిన తోటకూరను అయితే వేసేసి ఉప్పు వేసి మూత పెడితే టమాటా, పప్పు, తోటకూర అన్నీ ఉడికిపోతాయి. తోటకూర అంతా వేసిన తర్వాత ఒక 2 స్పూన్లు ఉప్పు వేసి మూత పెడితే మంచిగా ఉడికిపోతుంది. తోటకూర కాబట్టి మనం ఆకుకూరలల్లో ఉప్పు ఎక్కువ పట్టదు కదా, చూసేసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడకని 5 నిమిషాల తర్వాత మూత తీసేస్తే ఇలా ఉడుకుతుంది. ఇప్పుడైతే మనం కలబెడదాం. కొంచెం మగ్గినట్టు అయింది కదా, ఇప్పుడైతే కలబెట్టడానికి మంచిగా ఈజీగా అయితే టమాటా కూడా మంచిగా ఉడికిపోతుంది అన్నట్టు. అడుగునేసేసరికి పప్పు కూడా ఎట్లా ఉడుకుతుంది. ఉప్పు వేస్తే తోటకూర అనేది తొందరగా ఉడికిపోతుంది. ఇంట్లో వాటర్ ఏమి వేయకుండా తోటకూరలో వచ్చే వాటర్ తోటే పప్పు, తోటకూర 2 ఉడికియాలి. అప్పుడైతేనే తోటకూర టేస్ట్ ఉంటుంది. వాటర్ వేసినామనుకో మనకు నీరు టేస్ట్ బాగుండదు, తినడానికి కూడా ఇష్టపడరు పిల్లలు. పప్పు ఇలా పలుకుగానే కొంచెం ఉడికి పలుకుగానే ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మరి మొత్తం మ్యాస్ అయ్యేలాగా ఉడకనివ్వద్దు, ఇట్లా పలుకులాగానే ఉడకనివ్వాలి. తోటకూర ఉడికేలోపు పప్పు కూడా ఉడికిపోతుంది అన్నట్టు. మన తోటకూరలో ఉన్న వాటర్ తోటే పప్పు, తోటకూర ఉడికిపోతుంది. ఇట్లా కలిపేసి మనం మళ్ళీ సిమ్లో పెట్టేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు వదిలేసామనుకో తోటకూర కూడా మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడైతే మనం మూత పెట్టాం.